గత కొంతకాలంగా పార్టీతో కవిత దూరంగా ఉంటూ వస్తున్నారు. వరంగల్లో పార్టీ రజతోత్సవ సభ నుంచి కారులో మంటలు రేగాయి. తండ్రి కేసీఆర్ కు కవిత రాసిన లేఖ అప్పట్లో కలకలం రేపింది. అయితే ఈ లేఖను లీక్ చేయడం వెనుక కొందరు కుట్ర ఉందని, తన తండ్రి చుట్టూ దయ్యాలున్నాయని కవిత అప్పట్లో తీవ్ర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. కవితపై జగదీష్ రెడ్డి మినహా ఎవరూ స్పందించలేదు. ఇందుకు జగదీష్ రెడ్డిపై కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లిల్లీపుట్ లీడర్ అని, నల్గొండ బీఆర్ఎస్ ను నాశనం చేశారని మండిపడ్డారు. ఆ తర్వాత తీన్మార్ మల్లన్న కవిత మధ్య జరిగిన రాజకీయ రచ్చ సందర్భంలోనూ బీఆర్ఎస్ స్పందించలేదు. దీనిపై తనకు ఎవరూ మద్దతు ఇవ్వకపోవడాన్ని ఆ వెంటనే కవిత ఆక్షేపించారు. అమెరికా నుంచి తిరిగి వచ్చాక నిన్న నేరుగా హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్ చేశారు. అవినీతి అనుకొండలంటూ అభివర్ణించారు. వీరిద్దరి వల్లే తన తండ్రి కేసీఆర్ కు కష్టాలొచ్చాయన్నారు. తండ్రికి అంత కష్టం వచ్చినప్పుడు పార్టీ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అంటూ మాట్లాడారు. కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ లో కలకలమే రేగింది. కవిత మాట్లాడిన తర్వాత నేతలందరూ ఎర్రవల్లి కేసీఆర్ ఫామ్ హౌస్ కు క్యూ కట్టారు. అందరితో మాట్లాడాక చివరికి కవితను సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రకటించింది. కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారంటూ బీఆర్ఎస్ ప్రకటించింది. ఇందుకోసమే ఎదురు చూస్తున్నట్లుగా కవిత కూడా రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. శాసనమండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. నేడో రేపో మీడియా ముందుకు వచ్చి బీఆర్ఎస్ తీరుపై మరోసారి మాట్లాడాలని భావిస్తున్నారు. అలాగే కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. కవితను బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. కొంతకాలంగా పార్టీ నేతలపై కవిత తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నిన్న హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్ గా కవిత ఆరోపణలు చేశారు. దీంతో కేసీఆర్ ఆదేశాలతో కవితపై సస్పెన్షన్ వేటు వేస్తూ బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. కవిత వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరుగుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. గత కొంతకాలంగా పార్టీతో కవిత దూరంగా ఉంటూ వస్తున్నారు. వరంగల్లో పార్టీ రజతోత్సవ సభ నుంచి కారులో మంటలు రేగాయి. తండ్రి కేసీఆర్ కు కవిత రాసిన లేఖ అప్పట్లో కలకలం రేపింది. అయితే ఈ లేఖను లీక్ చేయడం వెనుక కొందరి కుట్ర ఉందని, తన తండ్రి చుట్టూ దయ్యాలున్నాయని కవిత అప్పట్లో తీవ్ర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. కవితపై జగదీష్ రెడ్డి మినహా ఎవరూ స్పందించలేదు. ఇందుకు జగదీష్ రెడ్డిపై కవిత తీవ్ర వ్యాఖ్యలే చేశారు. లిల్లీపుట్ లీడర్ అని, నల్గొండ బీఆర్ఎస్ ను నాశనం చేశారని మండిపడ్డారు.